యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ శుభాభివందనములు. ఈ దినము ఆశీర్వదింపబడిన కుటుంబముగా, ఆశీర్వదింపబడిన రోజును మనము యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించి పూజించి గణపరచుటకు ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి మనం ఎంతో వందనస్థులమైన ఈ రాత్రికాల సమయంలో ఒక సామాన్యమైన విశ్వాసి ఎంత గొప్ప కార్యము చేసినారో మనము చూసుకుందాం. ఒక సామాన్యమైన అంటే ఎందుకు కొరగాని అంటారు కదా, అలాంటి ఒక జీవితం, ఎందుకు కొరగానటువంటి జీవితం, దుర్బలమైన జీవితం, అటువంటి జీవితంలో ఉండి కూడా దేవుని మహిమను ఏ విధంగా ప్రకటించారో మనము చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. మనకి వృత్తాంతం బాగా తెలిసిన భాగమే. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాన్, అతని చేత అనేక జయములు కలుగుతూ వచ్చినాయి. అతనికి కుష్ఠరోగం. అయితే ఇశ్రాయేలీ దేశానికి వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చి నయమాను భార్యకు ఉపచారం చేయుటకు, అంటే పని చేయుటకు, నయమాన్ భార్యకు సపోర్టుగా ఆ ఇంట్లో పని మనిషిగా పెట్టినారు. ఈ చిన్నదంటే మరీ చిన్నది కాదండి. చిన్నదంటే 5-6 ఏళ్ళ పాప కాదు. చిన్నది అని దేన్ని అంటారంటే, ఎవరిని పిలుస్తారంటే 13 సంవత్సరముల నుండి 20 సంవత్సరాల లోపల ఉన్న ఆడపిల్లలను చిన్నది అంటారు. 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్న మగపిల్లలను చిన్నవాడు అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు చిన్నది అంటే పరిచర్య చేసే అంత ఉంది అంటే దాదాపుగా 15-16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉండవచ్చు. ఎందుకంటే ఒక మనిషికి పరిచర్య చేయాలంటే అంత బలము, అంత తెలివి ఉండాల్సిందే. అయితే ఈ చిన్నది నయమాను భార్య దగ్గర పరిచర్య చేస్తూ ఉంది. పరిచర్య చేస్తూ తన యజమానుని యొక్క బలహీనతను కనుగొని ఏం చెప్తా ఉందంటే, అమ్మ, నా యజమానుడు సోమరోలులో ఉన్న దైవజనునితో ఉంటే ఆయన బాగుపడతాడు. ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఈయనకున్న కుష్ఠరోగమును బాగు చేస్తాడని సువార్త చెప్పగలిగింది. ఇది కామన్గా మనం బైబిల్ గ్రంథంలో నుండి అనేక మార్లు మనం చదువుకొని ఉండవచ్చు. అయితే ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట ఏంటయ్యా అంటే, ఈ చిన్నది పరాయి దేశంలో ఉంది. ఈ చిన్నది పరాయి ఇంట్లో బానిసగా ఉంది, పని చేసేదిగా ఉంది. ఈ చిన్నది పరదేశంలో సేవకు అంటే సేవకత్తె అనొచ్చు, కత్తె అనొచ్చు, పని మనిషి అనొచ్చు. చూడండి, ఈ పరాయి దేశంలో పని చేసుకునే స్థితి, బానిస, జీతం కూడా లేదండి, శాలిని కూడా లేదు, బానిస. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాల. ఆ బానిస అనే చిన్నది ఏం చేస్తూ ఉందంటే సువార్త చెప్తా ఉంది. సోమరోనులో దైవజనుడి దగ్గర నా యజమానుడు ఉంటే ఆయనకు కుష్ఠరోగం బాగా అవుతుంది. అట్లా వాళ్ళ మాటలు ఎవరైనా వింటారా? చెప్పండి, ఎవరైనా వింటారా? మీ దేశాన్ని మా వాళ్ళు ఏం చేసినారు? కొల్లగొట్టుకొని నిన్ను తీసుకొని వచ్చినారు. అంత మహత్యమే ఉంటే మీ దేశాన్ని అప్పుడే మీ ప్రవక్త కాపాడుకోవచ్చు కదా. ఎన్ని మాటలు కదా. అయితే చూడండి, ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఆ చిన్నదాని మాటకు యజమానురాలు విధేయత చూపించింది. తర్వాత యజమానుడు విధేయత చూపించినాడు. తర్వాత తన పనివారు విధేయత చూపించినాడు. తర్వాత తన మంత్రి విధేయత చూపించినాడు. తర్వాత తన ప్రధానమంత్రి విధేయత చూపించినాడు. తర్వాత తన రాజు విధేయత చూపించినాడు. తర్వాత ఆ రాజు ఇశ్రాయేల్ రాజుకు తాకీదు పంపిస్తా ఉన్నాడు, నయమాను పంపిస్తా ఉన్నాను, అతని కుష్టు బాగైపోవాలి. చూడండి, చిన్నది ప్రకటించిన సువార్త
తన యజమానురాలను, తన యజమానుని, తన యజమానుని పనివారిని, తన ప్రధానమంత్రిని, తన యొక్క రాజును ఏం చేస్తూ వచ్చిందంటే మారుస్తూ వచ్చింది. అంటే ఈ చిన్నది చేసిన సువార్తకు తగినట్టుగా ఆమె నడవడిక, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె యొక్క విశ్వాస జీవితం, ఆమె యొక్క అనుదిన చర్య, ఆమె ప్రభు మీద ఎంతగా ఆధారపడి ఉందో, ఆమె ప్రభువుని ఎంతగా స్తుతిస్తూ ఉందో, ఆమె ప్రభువుని ఎంతగా ఘనపరుస్తూ ఉందో, తన ప్రవర్తన ద్వారా పరిశుద్ధత కలిగి ఉంది, మాట ద్వారా పరిశుద్ధత కలిగి ఉంది, ఆమె నడవడిక ద్వారా పరిశుద్ధత కలిగి ఉంది, ఆమె నడక, పడక, మాట అన్నీ కూడా ఎట్లున్నాయంటే ఎంతో శ్రేష్టంగా పరిశుద్ధంగా కనబడతా వచ్చినాయి. ఆమె మాటలు ఏమొచ్చిందంటే శక్తి, దేవుని యొక్క శక్తి. ఆమె మాటల్లో ఏమొచ్చిందంటే పవర్, అది పైనుంచి వచ్చే యొక్క పవర్. మామూలుగా సామాన్యులు చెప్తే ఎవరు వినరు, ఎవరు లోబరు, ఎగతాళి చేస్తారు, గేలి చేస్తారు. మన ఇంట్లో పనివాడు మనకు సలహా చెప్తే నువ్వు పని మాత్రమే చేయి, సలహాలు ఇవ్వద్దు అంటాం. మనము ఏదైనా ఆఫీసులో మనకన్నా కింద స్థాయి వాడు సలహా చెప్తే నువ్వు సలహాలు ఇవ్వద్దు, పని మాత్రమే చేయి అంటాం. మనం పని చేయించే చోట ఎవరైనా కింది వాడు సలహా ఇస్తే నువ్వు నీకు ఎంతలో ఉండాలో నువ్వు అంతలో ఉండు అంటాం. కానీ ఈ ఇశ్రాయేలు చిన్నది ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె మాటకున్న వెయిట్, ఆమె మాటకున్న పవరు దేవుని యొద్ద నుండి శక్తి పొందినదై. ఎందుకు పొందింది అంటే ఆమె ప్రవర్తన, ఆమె మాట, ఆమె విశ్వాసము ఎంతో గొప్పది. ఆమె విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. సామాన్యమైన ఆమె ప్రవక్తి కాదు, లేకుంటే ఒక రాజు కూతురు కాదు, లేకపోతే ఒక ప్రవక్త కూతురు కాదు, లేకుంటే ఏమంటారంటే ప్రవక్తలకు కానీ, రాజులకు కానీ, లేకుంటే భక్తి బోధించే వాళ్ళకు కానీ, యాజకులకు కానీ పుట్టినది కాదు. ఆమె ఎవరంటే సామాన్యమైన దొరికింది బజార్లో. వాళ్ళు గుంపులుగా పోయినారు, దండెత్తిపోయినప్పుడు అక్కడ ఆమె బజార్లో కనిపించింది. వాళ్ళు ఆమె తీసుకొని వచ్చి ఆమె ముఖ వచ్చేసును బట్టి, ఆమె ముఖంలో ఉన్న వాత్సల్యతను బట్టి, ఆమె ముఖంలో ఉన్న దేవుని కళను బట్టి నయమాను ఇష్టపడి నా భార్య దగ్గర ఏమో పరిచారం చేయాలి, ఈమె ఎంతో సున్నితంగా ఉందని మా భార్య దగ్గర వదిలిపెట్టినాడు. ఆమె మాటలు ఏం చేస్తూ వచ్చినాయంటే నయమాను జీవితమును, నయమాను యొక్క మొండితనాన్ని, నయమాను యొక్క పౌరుషాన్ని అవి ఏం చేస్తూ వచ్చింది, మారుస్తూ వచ్చింది. అంతేనా అంటే సిరియా రాజు హృదయాన్ని అవి మారుస్తూ వచ్చింది. సిరియా రాజు కూడా ఏమంటే విశ్వాసంతో ఇశ్రాయేల్ రాజుకు తాకీదును పంపిస్తూ వచ్చింది. నయమాను యొక్క పరివారాన్ని మారుస్తూ వచ్చింది, నయమాను కుటుంబాన్ని మారుస్తూ వచ్చింది. అందరి యొక్క ఆలోచన ఎవరి మీద కేంద్రీకృతమైందంటే ఇశ్రాయేలు చిన్నది, ఆమె సామాన్యమైన విశ్వాసి, ఆమె సాధారణమైన పని చేసుకునేది, ఆమె ఒక ఇంటిలో బానిస పని చేసేది. ఆమె మాటలు ఆ యొక్క రాజ్యం యొక్క అధిపతులను మారుస్తూ వచ్చినాయి. ఆమె మాటకు విధేయత చూపించే అంతగా ఆ మాటలు పనిచేస్తూ వచ్చినాయి. ఆమె మాటల్లో అంత శక్తి రావడానికి కారణం ఆమె ప్రవర్తన, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె యొక్క మంచి నడవడిక, ఆమె యొక్క గొప్ప విశ్వాసం, ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితం. ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని సువార్తను ప్రకటించుటకు, దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించుటకు ఆమె ఒక సాధనముగా వాడబడుతూ వచ్చింది. ప్రభు ఈ సాయంకాల సమయంలో మన యవనస్తులను, మన కుటుంబాలు, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క భక్తి ద్వారా అనేకులు మన మాట విని ప్రభు యొక్క మహత్యమును, ప్రభు యొక్క ఆధిపత్యమును, ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించేవారుగా ప్రభు సిద్ధపరచున్నట్లుగా మన జీవితాన్ని ప్రభువుకు మనము అప్పగించుకున్న వారమే బతికితే దేవునికి మహిమార్థంగా బ్రతకాలనే తీర్మానంతో
గొప్ప గొప్ప కార్యము చేయాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప ఆ, గొప్ప కార్యములు, గొప్ప బోధలు, గొప్ప మీటింగ్లు, గొప్పగా ఆ, భారీగా చేయాల్సిన అవసరం లేదు. నీ చిన్న మాట, నీ ప్రవర్తనను బట్టి గొప్ప రాజు యొక్క సైన్యాధిపతిని మారుస్తా వచ్చింది. గొప్ప రాజును మార్చింది. రాజు ఇంటి వారిని మార్చింది. సైన్యాధిపతి ఇంటి వారిని మార్చింది. వారందరూ కలిసి ఇశ్రాయేలీయుల షోమ్రోన్లో ఉన్న దేవుని ప్రవక్త మీద ఏం కలుగుతూ వచ్చిందంటే విశ్వాసమును కలుగజేస్తూ వచ్చింది. మన జీవితంలో గొప్పగా, భారీగా, సెన్సేషనల్గా అది చేయాలి, ఇది చేయాలని అవసరం లేదు. మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి చిన్న మాట ద్వారా అనేకులను విశ్వాసం వైపు, నిజమైన సృష్టికర్త వైపు నడిపించడానికి ఎంతో మనము అవసరమైన అట్లా మనకు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచినప్పుడు మనం అట్లా నడిపించడానికి ఎంతగానో సంసిద్ధంగా ఉంటాం. అట్లా ప్రభు మనల్ని సిద్ధపరిచి, దీవించి, ఆశీర్వదించి మన ప్రవర్తనకు ఆయన కాపు కాయుగాక. ప్రేమైన తండ్రి, పరలోకమున్న దేవ, ఇశ్రాయేలు ఇచ్చినది తన విశ్వాసము తండ్రి, తన యజమానురాల్లోను, కుటుంబంలో తండ్రి, రాజులోను, ఆ దేశములో నింపుతా వచ్చి తండ్రి, మా విశ్వాసమును మా ఇరుగు పొరి వారిలో నింపునట్లుగా, మా విశ్వాసమును మా దేశ ప్రజలలో నింపునట్లుగా, మా విశ్వాసమును మా భాష మాట్లాడే వారిలో నింపునట్లుగా తండ్రి, మా విశ్వాసమును తండ్రి నైనా అనేకులకు పంచిపెట్టేవారి మా ప్రవర్తనను, మాటను తండ్రి మీరు సిద్ధపరచమని వేడుకుంటూ అటువంటి విశ్వాసం, అటువంటి ధైర్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.